కొడుక ఎలా జరిగింది? దుర్గా, పొలిటికల్ గా నన్ను డౌన్ చేసినవు. ఇప్పుడు నా కొడుకుని చంపి నా జిందగీని బర్బాద్ చేసినవు. తినమంతగా శవాన్ని ఇంటి ముంగడ పెట్టుకోకున్నా ఎందుకనుకున్నావు? రాస పీనుగా తోడు లేకుండా పోదు. నా కొడుకు శవంతో ఎయ్యి పీనిగిలు వెళ్ళాలి. అందరూ ఎమ్మెల్యేలను కౌంటింగ్ చేసి సీఎం అవుతారు. నేను పీనిగల లెక్క చెప్పి సీఎంలవుతా. ఆ లెక్కలను ఉంటావు. నిన్నిడవా 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 సర్కారు వాళ్ళ సపోర్ట్ లేదే ఆ దుర్గగాడు నా కొడుకుని చంపలేడు. ఇదైతే సత్యం. ఎట్లనంటే నా ఫామ్ హౌస్ లా ఆ దుర్గగాడు నా కొడుకుని చంపుతుండగా మా వాచ్మెన్ గారు తీసినటువంటి సెల్ ఫోన్ వీడియో ఇదిగోండి, తీసుకోండి, చూడండి. వీడియోలు అందరూ మంచిగా చూడండి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? 40 మంది సోదర ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న నా సొంటి ప్రజానాయకుడికే కొడుకును రక్షించుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తాండా. అందుకే ఈ సర్కారు దిగిపోయేంత వరకు, ఆ దుర్గగాన్ని ఉరిదీసేంత వరకు నేను నిరాహార దీక్షలో కూర్చుంటానని మనవి చేసుకుంటున్నా. తన కొడుకును ప్రభుత్వం హత్య చేసిందని అసమ్మతి నాయకుడు గురునారాయణ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురునారాయణ దీక్షకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. గురునారాయణ ఆమరణ నిరాహార దీక్ష మీద ప్రజల స్పందన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు చెప్పండి. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే హత్య రాజకీయాలను ప్రోత్సహించడం దారుణం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయింది. వెంటనే సీఎం రిజైన్ చేయాలి. లీడర్ల కొడుకులకే దిక్కు లేకుంటే మా సొంటోళ్ళ పరిస్థితి ఏంది? ఐజీ గారు, గురునారాయణ్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లమని హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దుర్గా, గురునారాయణ మీద జనాల్లో సానుభూతి బాగా పెరుగుతోంది. ఒక రకంగా ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్లో ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. గురునారాయణ ప్లాన్ ఏంటి? నీకు అర్థం కావడం లేదు దుర్గా. నిన్ను ఎన్కౌంటర్ చేయమని మా మీద ప్రెషర్ ఉంది. నేను ఐజీని కన్విన్స్ చేయలేకపోతున్నాను. వెళ్ళిపో.
ఇప్పుడు నా ప్రాణం కంటే కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు ముఖ్యం. టేక్ కేర్ దుర్గా. అలీఖాన్ దీక్ష శిబిరం దగ్గర వేల మనుషులతో పాటు చాలా మంది ఉండుంటారు. వాడు అక్కడే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రభుత్వం దుర్గతో చేయగలిపి మా నాయకుడి కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపించింది. దుర్గని రేపటికల్లా అరెస్టు చేయకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. మా నాయకుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నా పట్టించుకొని ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ హవా పవర్ఫుల్ నడుస్తుంది. అందుకే గా స్టూడెంట్ల లాంటి ఒక్కని లేపి గాడు మన కోసమే చచ్చిందని పబ్లిక్ నమ్మించు. గాని సావు 1000 మంది సావులకు కారణం కావాలి. ఆ శవ రాజకీయం మీద నేను సీఎంని కావాలి. ప్రభుత్వం దుర్గతో చేతులు కలిపి మా యువ నాయకుడు శంకర్ నారాయణ హత్య చేయించింది. ఆ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న మా నాయకుడు గురునారాయణను అన్యాయంగా అరెస్ట్ చేయించింది. ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి దుర్గను అరెస్ట్ చేయాలి. నా ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
దీక్ష శిబిరం వద్ద విద్యార్థి ఆత్మహత్యతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. ఈ రోజు జరిగిన హింసాకాండలో రాష్ట్రం మొత్తం మీద 1000 వాహనాలు ధ్వంసమైనట్టు, 100 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా తాను ఎవరితోనూ చర్చించేది లేదని గురునారాయణ తేల్చి చెప్పారు. గురునారాయణను బుజ్జగించడానికి హైకమాండ్ మరో దూతను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఇంకేంటి ఖతం, నేను సీఎం సీఎం ఇప్పుడు ఉండాలి భయ్యా టీవీలోగా మడన ప్రోగ్రామ్. ఇక్కడ జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డ దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గాయపడ్డాడు. శిబిరంలో జరిగిన గొడవల్లో గాయపడ్డ దుర్గను గురునారాయణ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. దుర్గ ఎక్కడున్నారనేది భద్రతా కారణాలు. మొగుటుందన్నా ఎవడు బాయి ఈ దేశంలో బ్యాలెట్ అన్ని డిసైడ్ చేస్తుంది అన్నది లేలే కాదైతే ఫాల్తూ ముచ్చట అన్నట్టు. గీది గీ బుల్లెట్ అన్ని డిసైడ్ చేస్తుంది. గస్సలు ఎట్లా జరిగిందిరా దుర్గా? నీకైతే ఆ దినమే చెప్పిన రాస పీనగ ఒంటరిగా పోదు అని. చూసినవా ఎంతమంది చస్తాండ్రో? అవురబాయ్, నేను నా కొడుకు బద్మాస్ గాళ్ళం, బట్టె బదగాళ్ళం, దునియాదందాలు చేసినాం, గింతమందిని మర్డర్ చేసినాం. ఈ ముచ్చట నీకు తెలుసు, నాకు తెలుసు, సర్కారు వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎర్రి గోర్రెలు ఈ జనానికి ఏం తెలుసురా? దీక్ష అని 2 అక్షరాలు అనౌన్స్ చేసిన అంతే. కాళ్ళు తిండి మానేసిండ్రు. నేనేడ సస్తాను అని కాళ్ళు బెంబేలెత్తిపోతాడు. ఒక్క దినం ఏకీ దిందిచ్చకే రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైపోయింది. సీఎం గాని సీటే షేక్ అయిపోయింది. హైకమాండే నన్ను సీఎం చేస్తారని నా కాళ్ళ బేరానికి వస్తాండ్రు. అరే పాగల్ అరే, ఇవాళ రేపు నేను ఈ స్టేట్ కి సీఎం. నాకు 2 కోరికలు ఉండేటివయ్యా. 1, నేను సీఎం కావాలి, దానికి నువ్వే హెల్పింగ్ చేస్తుంది. 2, నువ్వు చావాలి, దానికి నువ్వే హెల్పింగ్ చేస్తుంది. థ్యాంక్స్. ఇప్పుడు బిల్కుల్ దిల్కుష్ అయిపోయాను. అరే దుర్గా, ఈడ నుంచి నువ్వు బతికి బయటపడ్డా గాని నాకు తూటా ఖర్చు లేకుండా ఎన్కౌంటర్ లో సస్తావు. అది నా గవర్నమెంట్లా? అవురబాయ్, నేను నా కొడుకు బద్మాస్ గాళ్ళం, బట్టె బదగాళ్ళం, దునియాదందాలు చేసి ఇంతమందిని మర్డర్ చేసి ఈ ముచ్చట నీకు తెలుసు, నాకు తెలుసు, సర్కారు వాళ్ళకి కూడా తెలుసు.
కానీ ఎర్రి గొర్రెలు ఈ జనానికి ఏం తెలుసురా దీక్ష అని 2 అక్షరాలను వచ్చేసిన అంతే. కాళ్ళు తిని మానేసి నేనడ కాళ్ళు తెప్పేది. అరే పాగల్ పాగల్ అరే ఒక్క దినం ఏకీ దిందించకి రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైపోయింది. సీఎం గారికి షేక్ అయిపోయింది. హైకమాండే నన్ను సీఎం చేస్తానని నా కాళ్ళ బేరానికి వస్తాను. ఇవాళ రేపు నేను ఈ స్టేట్ కి సీఎం. ఏంది? దుర్గా గారిని కలవాలి. రండి. ఎమ్మెల్యే కొడుకు నన్ను హెరాస్ చేస్తున్నాడు. మీరే హెల్ప్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీసులు కూడా వాడికి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఇంకెవరినైనా కలవండి. పాపం ఆడపిల్ల, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా.